హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను మీకు ప్రోటీన్ ఫైబర్ రిచ్ గా ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. రెసిపీ ఏంటో ఫాలో అయిపోండి. మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము ఇక్కడ మసూర్ దాల్ తీసుకోవాలి. ఎర్రగా ఉన్న కందిపప్పు అండి. ఇవి మన స్కిన్ కి కానివ్వండి, హెల్త్ కి కానివ్వండి, గుండెకి కానీ చాలా మంచిది. అదేవిధంగా పెసరపప్పు కూడా మన శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. పావు కప్పు మసూర్ దాల్, పావు కప్పు పెసరపప్పు, ఈ రెండింటిని 7 నిమిషాలు వాటర్ లో ఉంచేసేయండి. నానబెట్టండి. నానిన తర్వాత వీటిని 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనం రెసిపీకి వాడుకోవాలి. 5 నిమిషాలు నానబెట్టినా పర్లేదు. ప్యాన్ లోకి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి వాము 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వాము అరుగుదలకి చాలా మంచిది. మనం తినే వంటల్లో ఖచ్చితంగా వాడుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించండి. వేగిన తర్వాత అల్లము 1 ఇంచు సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 2, వీటన్నింటిని సన్నగా కట్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్న దానిలోనే మనం నానబెట్టేసుకున్న దాల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో, క్యాప్సికమ్, వీటన్నిటిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెంచుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. పప్పులు ఇలా వేయించడం వల్ల మనకి పప్పుగా కనిపిస్తుంది. రెసిపీ తినడానికి కానివ్వండి, చూడడానికి కానివ్వండి చాలా బాగుంటుంది. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ రెసిపీ నేను డైట్ రెసిపీ కింద చేస్తున్నాను. మీకు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇందులో నేను జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పౌడరు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ రెసిపీకి నేను గరం మసాలా టాటా సంపన్న వాళ్ళది వాడానండి. నేను గరం మసాలా ఎక్కువ టాటా సంపన్న బ్రాండ్ వాళ్ళదే వాడతాను. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ గా కూడా ఉంటుంది రైస్ రెసిపీస్ కి. ఇవి అన్ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ మీ రుచికి తగినంత వేయండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ కప్పున్నర ఓట్స్ వేసుకోవాలి. నేను ఈ రెసిపీకి క్వాకర్ ఓట్స్ యూజ్ చేస్తున్నాను. నేను మీకు వీడియోలో ఏ ఓట్స్ వాడైనా కూడా చూపిస్తున్నాను. మీకు మీ దగ్గర ఏ బ్రాండ్ అవైలబిలిటీ ఉంటే ఆ బ్రాండ్ ఓట్స్ వాడుకోవచ్చు. ఈ క్వాకర్ ఓట్స్ మనకి మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది. ఓట్స్ వేసుకునే టైంలో మాత్రము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఓట్స్ వేయించే టైంలో మనము ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే బెటర్, లేదంటే ఓట్స్ మాడిపోతాయి. ఓట్స్ మాడిపోకుండా పొలుకులుగా ఉండాలి అంటే రెసిపీకి మీరు స్టవ్ ఖచ్చితంగా ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనము 5 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 1 లీటర్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నారో ఆ కప్పుతో 5 కప్పులు. నేను లీటర్ల లెక్కలో అయితే 1 లీటర్ని వాడాను. మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ నేను 2 సార్లు వేసుకున్నాను. ఫస్ట్ కొంచెం వేసాను, చివరిగా ఇంకొంచెం వేసాను. మొత్తం సాల్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చివరిగా మీరు కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీర కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఓట్స్ ఫ్లేవర్ అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు కుక్కర్ ని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. 2 విజిల్స్ వచ్చేసాక మనము ఓట్స్ ని సర్వ్ చేసుకోవాలి. షాప్స్ లో మసాలా ఓట్స్ చాలా కాస్ట్లీ. దానికన్నా మనం ఇలా ప్లెయిన్ ఓట్స్ కొనేసుకొని ఇంట్లోనే ఈజీగా ఇలాంటి రెసిపీస్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా నాకు కామెంట్ బాక్స్ లో ఫీడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.